మూడేళ్ల చిన్నారి 12 రోజుల క్రితం అదృశ్యం. అప్పటి నుంచి ఒక్కటే గాలింపు, కానీ నో క్లూ. ఇంతకీ చిన్నారి జాహ్నవి జాడ ఎక్కడ? కాకినాడ జిల్లా తుని మండలం దొండవాకలో అదృశ్యమైన చిన్నారి జాహ్నవి మిస్సింగ్ మిస్టరీ వీడటం లేదు. డ్రోన్లు, థర్మల్ కెమెరాలతో పాప కోసం 12 రోజులుగా ప్రత్యేక బృందాలు గాలిస్తున్నా ఎలాంటి ఆధారాలు, ఆనవాళ్లు లభించకపోవటం షాక్ ఇస్తోంది. రోజు రోజుకి చిన్నారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల్లో ఆందోళన పెరుగుతోంది. ఇక జాహ్నవి జాడ కనుగొనేందుకు నెక్స్ట్ లెవెల్ గాలింపు చర్యలపై అధికారులు దృష్టి సారించారు. ఇప్పటి వరకు చిన్నారి అదృశ్యమైన పామాయిల్ తోటతో పాటు జీడి తోటలు, చుట్టుపక్కల ప్రాంతాల్లోని అడవిని జల్లెడ పట్టిన అధికారులు ఇప్పుడు మరో అడుగు ముందుకేసి చెరువులు, కుంటల్లోనూ సర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే దొండవాక పరిధిలోని సిహెచ్ అగ్రహారం చెరువులు, కుంటలపై ఫోకస్ పెట్టారు. సిహెచ్ అగ్రహారంలోని ఓ చెరువును ఎన్డీఆర్ఎఫ్ జల్లెడ పట్టింది. ఎన్డీఆర్ఎఫ్ అధికారులు చెరువులో అణువణువునా గాలించారు. ఎలాంటి ఆచూకీ లభించకపోవడంతో మరికొన్ని చెరువులు, కుంటల్లో గాలించడానికి రెడీ అయ్యారు. చిన్నారి జాహ్నవి కోసం కాకినాడ పోలీసులు ఇప్పటి వరకు వివిధ కోణాల్లో దర్యాప్తు చేశారు. అడవి జంతువేమైనా దాడి చేసిందా అనే కోణంలో వినూత్నంగా బొమ్మలతో సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేశారు. అది కూడా ఫలితం ఇవ్వలేదు. దీంతో ఇప్పుడు కొత్త కోణాలపై దృష్టి పెట్టారు. ప్రధానంగా దొండవాక, సిహెచ్ అగ్రహారం పరిధిలోని సెల్ ఫోన్ లొకేషన్స్ ఆధారంగా సర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. సెల్ ఫోన్ టవర్ల డంప్ డేటా ఆధారంగా ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి మిస్ అయిన టైంలో, అంతకు ముందు ఎవరైనా అనుమానాస్పద వ్యక్తుల సెల్ ఫోన్ సిగ్నల్స్ ఏమైనా అక్కడ ఉన్నాయా, దీనిపై కూడా విచారిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం సిహెచ్ అగ్రహారానికి సంచార జాతుల వాళ్ళు వచ్చి తిరిగి వెళ్లటంతో వాళ్ల గురించి కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు పామాయిల్ తోటల్లో పనిచేసే కూలీల్లో ఎవరైనా అనుమానాస్పదంగా ఉన్నారా? ఈ కోణంలో కూడా కాకినాడ పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. డంపు ఓపెన్ చేశాము. ఈ టవర్ డంప్ లో ఇక్కడ పాప మిస్ అయిన రోజుకు 2-3 రోజులు ముందుగా ఎవరైనా ఇక్కడ రెక్కీ చేసి ఉంటే ఆ నెంబర్లు, తర్వాత ఇన్సిడెంట్ జరిగి మిస్సింగ్ తర్వాత ఎవరైనా ఇక్కడ ఉండి ఇక్కడ మూవ్మెంట్ ఉన్నా, లేదు ఆలాక్షణ ఎక్కడ ఉండి వాళ్ళు కూడా మిస్ అయితే ఆ నెంబర్లో సిడిఆర్ పెట్టి ఆ వ్యక్తుల్ని పిలిపించి వాళ్ళ స్టేట్మెంట్లు తీసుకొని రాని వాళ్ళ గురించి ఒక 4-5 టీమ్స్ ఇప్పుడు సెర్చింగ్ చేస్తున్నాము. వాళ్ళు ఎందుకు ఆ టైంకి సడన్గా ఈ ఊరు వదిలి ఎందుకు వెళ్ళారు ఆ విషయంపై కూడా మేము దాని మీద అనాలిసిస్ చేస్తున్నాము. అలాగే ఆ విలేజెస్ లో కూడా ఎన్యూమరేషన్ చేశాము. ముందు ఉన్న వాళ్ళు ఎవరు, ఇన్సిడెంట్ జరిగిన తర్వాత లేని వాళ్ళు ఎవరు, ఆబ్సెంటీస్ ఎవరు, ఆ కోణంలో కూడా చేస్తున్నాము.